హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రైల్వే ఉద్యోగాలైనటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా. రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్సెస్ ఆర్పిఎస్ఎఫ్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 15వ తారీఖు 4వ నెల అంటే నెక్స్ట్ మంత్ 15వ తారీఖు అప్లికేషన్ అయితే ప్రారంభమవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఒక నెల రోజులైతే టైం ఇస్తారు మనకు అప్లై చేసుకోవడానికి. ఓకేనా. మరి పే స్కిల్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి 6th పే అండ్ కానిస్టేబుల్కి 3rd పే అంటూ తెలియజేశారు. మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అండి. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది సబ్ ఇన్స్పెక్టర్కి. కానిస్టేబుల్కి 10వ తరగతి ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్ఐకి చూసినట్లయితే 35,400, 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓకేనా. 452 ఖాళీలు ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ వచ్చేసి 21,700 జీతము, 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. 4,208 ఖాళీలు, మొత్తం 4,650 ఖాళీలు అయితే ఇందులో ఉండడం మనము చూడవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 సంవత్సరాలండి. ఓకేనా. సో ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి క్లియర్గా. దిస్ ఇంక్లూడ్స్ ద ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్ అంటూ తెలియజేశారు. అంటే దీనికి ఇంకొక 3 సంవత్సరాలు అయితే మనకు యాడ్ చేసినట్లుగా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో వీటితో పాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఫర్ డీటెయిల్డ్ అబౌట్ ద ప్రిస్క్రైబ్డ్ లోయర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడింగ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ప్లీజ్ రిఫర్ ద డీటెయిల్ CENs టు బీ పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ those who have not identified as suitable for persons with a disability, PH అభ్యర్థులకైతే ఆల్మోస్ట్ ఉండదండి. ఓకేనా. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్ఐ అభ్యర్థులకు 500 రూపాయలు. ఓకేనా. సో అంతేకాకుండా మరి ఫర్ క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు SC ST ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 250 రూపాయలు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఓన్లీ క్యాండిడేట్ హూ అటెండ్ CBT విల్ బీ గెట్ రీఫండెడ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే తప్పకుండా వాటిని రిఫండ్ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. అఫ్కోర్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే సో విడుదలకు మరి ప్రభుత్వం అయితే ఈ యొక్క నోటీస్ అయితే విడుదల చేసింది. సో సికింద్రాబాద్లో కూడా ఉన్నాయండి. RRB సికింద్రాబాద్ DOV.in అంటూ మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో గైస్, అంతేకాకుండా మన యొక్క యాప్లో ఆర్కే ట్యుటోరియల్ యాప్లో RPFకు సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. దీనిపైన ఇంకా సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.